ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు దగ్గరికి కళ్యాణ్ వచ్చి ఒక అబ్బాయికి ఇచ్చి పెన్ డ్రైవ్కి రామరాజుకి ఇవ్వమని చెప్తాడు. ఆ అబ్బాయి రామరాజు దగ్గరికి వచ్చి, రామరాజు అంటే మీరేనా, ఒకరు మీకు ఈ పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్పారు నాకు అనేసి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్తాడు. రామరాజు ఈ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకోవాలని తిరుపతిని పిలిచి ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చూడమంటాడు. తిరుపతి పక్కన ఒక అబ్బాయి ఉంటే ల్యాప్టాప్ ఇవ్వమని ఆ అబ్బాయిని ఈ పెన్ డ్రైవ్లో ఏముందో పెట్టి చూడు బాబు అనేసరికి ఆ అబ్బాయి పెన్ డ్రైవ్ పెట్టి చూసేసరికి అందులో ఫైల్స్ ఉన్నాయి సార్ అనేసి చెప్తాడు ఆ అబ్బాయి. రామరాజు సరే బాబు ఫైల్స్ ఓపెన్ చేయనేసి చెప్తాడు. ఫైల్స్ ఓపెన్ చేసే టైంలో ధీరజ్ వచ్చి, నాన్న ఇది నా పెన్ డ్రైవే నాన్న, మా ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చాయి, ఆ రిజల్ట్ మీరు చూసి నన్ను తిట్టాలని వాళ్ళు పెన్ డ్రైవ్ మీకు పంపించారని చెప్తాడు. రామరాజు అవునా, మరి ఎగ్జామ్స్ కదా నాన్న, మంచిగా చదువుకో అనేసి చెప్తాడు. అలాగే ధీరజ్ నువ్వు ఎందుకో టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అనేసరికి ధీరజ్ ఏమీ లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామరాజు తిరుపతి ఇద్దరు లంచ్కి వస్తుంటే ప్రేమ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అమ్మ ప్రేమ అన్నా కానీ ప్రేమ టెన్షన్తో వెళ్ళిపోతుంది. తర్వాత వస్తుంటే ధీరజ్ కూడా కనిపిస్తాడు రామరాజుకి. ధీరజ్ తొందరగా వెళ్ళిపోతాడు బండి మీద. రామరాజు అయినా మీ అక్క ఎదురు చూస్తున్నారు తిరుపతి, మళ్ళీ ధీరజ్ వచ్చినప్పుడు మనం అడుగుదాంలే అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంటి దగ్గర బుజ్జమ్మ అలాగే నర్మద టెన్షన్ పడుతూ ఉంటారు. మామయ్య గారికి కళ్యాణ్ గురించి తెలిస్తే ఎలానో ఏమో పరిస్థితి, మనతో కూడా మాట్లాడడు అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. కళ్యాణ్ రామరాజుకి ఒక పోస్ట్ పంపించినట్లుగా యాక్షన్గా వల్లి ఏం చేస్తుందంటే పోస్ట్ వచ్చింది మామయ్య గారు అనేసి చెప్తుంది. అప్పుడు రామరాజు ఏంటని వస్తాడు, అందరూ కూడా వస్తారు. బుజ్జమ్మ నర్మద టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వల్లి ఇంకోండి మామయ్య గారు అని ఇస్తుంటే నర్మద వద్దొక్క ఇది నా పోస్టే అనేసి తీసుకుంటుంటే వల్లి ఏం చేస్తుంది, దాన్ని విసిరేస్తుంది. విసిరేసినప్పుడు ఫొటోస్ కింద పడతాయి. అప్పుడు రామరాజు కళ్యాణ్ ప్రేమ ఫొటోస్ చూసి షాక్ అవుతాడు. అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేస్తాడు రామరాజుకి. హలో రామరాజు గారు, నా పేరు కళ్యాణ్, నేను మీ చిన్న కోడలు ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, కానీ అది కుదరక చనిపోతానని ప్రేమ వెళ్తే ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు, అది కూడా బుజ్జమ్మ అలాగే మీ సెకండ్ కోడలు అయినటువంటి నర్మదనే పెళ్లి చేశారు అనేసరికి రామరాజు షాక్లో ఉండిపోతాడు.